ఐలాండ్కి వివేకంతో. బట్ అక్వైర్ బుక్స్ ఏముందంటే మలయా అంటారు, దాన్ని మలేషియాని మలయా అంటారు, అండ్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. వీళ్ళు చాలా సింపుల్ గా డిఫీట్ చేసేసారు వీళ్ళు. ఓకేనా? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చోలాస్, ఇంపీరియల్ చోలాస్ పర్టికులర్లీ. సో ఇంపీరియల్ చోలాస్ తీసుకున్న ఎక్కడమ్మా 9th century నుంచి 13th century AD, అప్రాక్సిమేట్లీ 400+ years వీళ్ళు లీడ్ చేశారు. అంటే 400+ years అంటే ఎన్ని కింగ్డమ్స్ ఓడించుంటారు వీళ్ళు. పల్లవాస్ని నామూర్పాలు చేసేది. పల్లవాస్ని అపరిచిత వర్మని ఆదిత్య వర్ణతను ఓడిచేస్తే తొండై మండలం డెమాలిష్ చేసేసి దాన్ని పూర్తిగా మళ్ళీ చోళాస్ కలిపేసేసుకున్నారు. ఈ దెబ్బతో పల్లవాస్ పూర్తిగా ఫుల్ స్టాప్ అయిపోయింది. పల్లవాసాలు లేని పూర్తిగా వెళ్ళిపోయారు. ఇంకబట్టి లాస్ట్ లో ఇదే విధంగా ఎవరైతే వీళ్ళు ఎట్లయితే ఓడించారో వీళ్ళని కూడా లాస్ట్ 13th century అంటే 1279 ADలో చోళాస్ కూడా ఓడించబడ్డారు. ఎవరి చేతిలో? పాండ్యాస్ చేతిలో. అంటే ఇప్పుడు 13th century తర్వాత పాండ్యాస్ రైజ్ అయ్యారు. ఇప్పుడు పట్టుకొని వీళ్ళు పెద్దగా ఎక్కువ రూల్ చేయలేకపోయారు. వీళ్ళు తక్కువ రోజులు మాత్రమే చేశారు. వాళ్ళు రైజ్ ఒక రీజన్ కూడా ఉంది. చోళాస్ లో లాస్ట్ రూలర్స్ ఎవరైతే ఉన్న రూలర్స్ వీళ్ళు ఎఫెక్టివ్ పర్సన్స్ కాదు. అర్థమవుతుంది కదా? వీళ్ళు ఎఫెక్టివ్ కాకపోవడం వల్ల పాండ్యాస్ ఈజీకి వెళ్ళడం జరిగింది. సింపుల్ లాజిక్ అది. సో కమిట్ దట్ వచ్చేమ్మా. ఇప్పుడు ఇంపీరియల్ క్లియర్ కదా, ఎర్లీ చోళాస్ క్లియర్ అయిపోయింది. సో ఇంపీరియల్ చోళాస్ తీసేసుకుంటే ఇక్కడ మనకు 2 క్యాపిటల్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే ఫస్ట్ క్యాపిటల్ తర్వాత ఇంకో క్యాపిటల్ గా మార్చుకున్నారు. ద ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి